హాయ్ అండి. న్యూ మోడల్ ఫ్రాక్. ఫస్ట్ ఇది నెక్ మోడలు. ఈ మోడల్ని ఫస్ట్ ఎలా అంటే మనం ఇలా రౌండ్గా తీసుకున్నాం కదా, 2 పీసులు ఇలా పెట్టుకుని ఈ భాగాలు రెండింటిని ఇలా పెట్టుకోవాలి. సమానంగా ఉండేలా చూసుకొని ఈ భాగాన్ని ఇలా సగ భాగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ కటింగ్ చేసుకోవాలి. ఇలా 2 పీసులు ఒకేసారి కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ భాగాన్ని ఇలా చూసుకొని నెక్ రౌండ్ ఉంది కదా, నెక్ రౌండ్ చుట్టూ పాదమంచి ఉండేలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ భాగాలు రెండింటిని ఇలా ఒకదానిపై ఒకటి ఇలా మనం పెట్టి స్టిచ్ చేసాం కదా. ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా ఒక భాగాన్ని పైకి తీసుకుని ఒక భాగం మీద ఇలా మనం 4 ఇంచెస్ క్లాత్ని తీసుకున్నాం కదా, 1 సైడ్ ఫోల్డింగ్ చేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఫుల్గా పొడవు క్లాత్ ఒక పీస్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుని పక్కకు ఇలా టర్న్ తిప్పుని ఇలా ఉంచుకొని కలవనివ్వకుండా ఈ భాగం పైన నేను చూపించే విధంగా ఇలా స్టిచ్ చేయాలి. చిన్న చిన్నగా ఫిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం రౌండ్గా ఈ భాగాన్ని పై భాగాన్ని ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకుని కిందున్న రౌండ్ సర్కిల్ ఉంది కదా, ఆ భాగానికి రౌండ్గా ఉండేలా చిన్న చిన్నగా ఫిల్స్ పెట్టుకుంటూ మొత్తం రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇలా ఫిల్స్ పెట్టుకున్న తర్వాత ఈ భాగం ఈ ఫిల్స్ని ఇలా వెనక్కి అలా ఉంటుంది కదా, ఈ పై భాగంలో క్లాత్ని మనం వదిలేసాం కదా రౌండ్ నెక్ని, ఆ క్లాత్ని ఇలా పెట్టుకొని రౌండ్గా ఫిల్స్ బయటకు రాకుండా ఉండేలా ఎలా అయితే ఉందో అదే విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా మధ్యలో ఫిల్స్ క్లాత్ ఉండాలి. ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఫిల్స్ ఏమైనా మనకి ఇలా జాయింట్లోకి ఇలా మొత్తం అంతా రౌండ్గా ఉండేలా ఫిల్స్ పెట్టిన 4 ఇంచెస్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని బయటికి కనిపించకుండా లోడింగ్ పద్ధతిలో ఉంటుందండి ఇది, అలాగా స్టిచ్ చేయాలి. ఈ ఫ్రాక్కి సోలరు అటువంటిది ఏమీ ఉండదు. ఇదే నెక్, ఇదే సోలరు. పై భాగంలో బాడీ భాగం అన్నమాట ఈ భాగం. ఇప్పుడు ఈ భాగాన్ని మధ్యలో పెట్టి ఫిల్స్ స్టిచ్ చేసాం కదా, ఆ భాగాన్ని ఫిల్స్ పట్టుకుని బయటకి ఇలా లాగితే మనకి లోడింగ్ పద్ధతిలోకి మనకి స్టిచ్చింగ్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇది 1 ఇయర్ బేబీకి ఫ్రాక్ అన్నమాట. 1 ఇయర్ బేబీకి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మొత్తం అంతా ఇలా తీయాలి. ఇలా రివర్స్ చేసి తీసుకోవాలి. ఇలా తీసిన తర్వాత ఈ భాగాన్ని ఇలా చివరి భాగంలో ఇలా 30 ఇంచు లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఎడ్జెస్ సమానంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇటు సైడు కూడా అదే విధంగా సేమ్ అటు ఎలా అయితే ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసామో అదే విధంగా ఇటు సైడు కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ భాగాల్ని మనకి ఫిల్స్ పెట్టిన భాగం ఉంది కదా, ఆ భాగాలు విడిపోయి ఉంటాయి కదా, ఆ భాగాలు రెండింటిని ఇలా దగ్గర చేర్చుకుని ఇలా జాయింట్ చేసుకోవాలి. కలిపి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఎగస్ట్రా పీస్ని నీట్గా కటింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇది నెక్ భాగం, సోలర్ భాగం మొత్తం అంతా ఇలా రెడీ అయ్యింది. ఇది బుక్స్ల భాగానికి ఇలా అనమాట, ఓపెన్ బ్యాక్ పట్లో ఇలా భాగాన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇలా పెట్టుకుని ఇక్కడి నుంచి సోలర్ అన్నమాట. ఇది ఇక్కడ నుండి 3.5 ఇంచెస్కి ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ కూడా అదే విధంగా లైన్ డ్రా చేసుకోండి. 3.5 ఇంచెస్కి లైన్ డ్రా చేసుకోండి.
ఇలా డ్రా చేసిన తర్వాత బ్యాక్ పార్ట్లో కూడా సేమ్ ఇదే విధంగా ఇలా తిరగేసి సేమ్ అదే విధంగా ఇక్కడి నుంచి ఇక్కడికి 3.5 ఇంచెస్ ఇలా 3.5 ఇంచెస్కి లైన్ డ్రా చేసుకోండి. ఇలా మార్కింగ్ మన కింద పార్ట్ని రెడీ చేసుకుని దాన్ని ఈ భాగంలో స్టిచ్ చేయాలన్నమాట. ఇలా రెడీ చేసి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ మెయిన్ పీస్ ఆల్రెడీ నేను ఇలా హార్మల్ రౌండ్కి కటింగ్ చేసి పెట్టుకున్నాను. అదేవిధంగా లైనింగ్ పీస్ కూడా హార్మల్ రౌండ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 ఇంచెస్ పెట్టుకుని ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. అదే 2.5 ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ మార్కింగ్ రెండింటిని ఇలా బాక్స్లో గీసుకొని ఇలా చంక రౌండ్ అంటే హార్మల్ రౌండ్ ఉండేలా ఇలాగా మార్కింగ్ పెట్టి దాన్ని కటింగ్ చేయాలి. ఇలా కటింగ్ చేసుకుని పెట్టుకున్న తర్వాత మెయిన్ పీసు లైనింగ్ పీస్ని ఇలా పెట్టుకుని మొత్తం నేను 2 భాగాలకి కూడా తీసుకున్నానండి. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడా సేమ్ అదే విధంగా ఈ రెండింటిని కూడా సేమ్ ఒకేలా ఇలా మెయిన్ పీసు అలాగే లైనింగ్ పీస్ని రెండింటిని ఇలా పెట్టుకుని హార్మల్ రౌండ్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రెండో భాగాన్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోండి. ఉంటే మనకి రౌండ్ నీట్గా రివర్స్గా తిరగబడుతుంది. ఇలా రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకొని పై భాగంలో మనం ఇప్పుడు ఎక్కడైతే స్టిచ్ చేసామో హార్మల్ రౌండ్కి ఆ రౌండ్ని ఇలా పైన చిన్న గోరంచు ఉండేలా స్టిచ్ చేసుకోండి. ఈ భాగాలు మనకి కింద పార్ట్కి అనమాట, ఫ్రాక్కి నడుము దగ్గర నుంచి ఫిల్స్ వస్తాయి. ఆ భాగం అనమాట. ఈ భాగం హార్మల్ రౌండ్ దీనికే అటాచ్ అయి ఉంటుంది. ఇది ఏమీ కన్ఫ్యూజ్ అవ్వకండి. బాడీ పార్ట్కి ఉండదు, దీనికి హార్మల్ రౌండ్ దీనికి వస్తుంది. నడుము భాగం కుర్చీలు వస్తాయి కదా మనకి, ఆ భాగానికి వస్తుంది అదనమాట. ఇప్పుడు అలా రెడీ అయిన తర్వాత ఈ కింద భాగంలో చిన్నగా ఇక్కడ పై భాగంలో మనం ఇలా హార్మల్ రౌండ్ రెడీ చేసాం కదా, ఇక్కడ గట్టిగా వెనక్కి ముందుకి టాకా ఇచ్చుకొని లూజ్ కుట్టి వేసుకోవాలి. ఇలా లూజ్ కుట్టి వేసుకోవాలి. ఇలా లూజ్ కుట్టి వేసుకున్న తర్వాత ఈ భాగాన్ని ఇక్కడ 2 భాగాలు ఉంటాయి కదా, ఒక దారాన్ని పట్టుకుని ఇలా దగ్గరికి లాగితే చిన్న ఫిల్స్ కింద వస్తుంది మనకి. ఇలా లాగడం వల్ల చిన్నగా ఫిల్స్ వస్తాయి. ఈ దారం పట్టుకుని ఇలా దగ్గరికి లాగండి. ఇలా లాగి 2 భాగాలని కూడా ఇదే విధంగా సెట్ చేసుకోండి. ఒక భాగం బ్యాక్ పార్ట్, ఒక భాగం ఫ్రంట్ పార్ట్కి అనమాట. ఇలా సెట్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఈ భాగాన్ని కూడా అదే విధంగా సెట్ చేసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా స్టిచ్ చేసుకొని లూజ్ కుట్టి వేసుకోవాలి. రెండో భాగం అండి ఇది. కొత్త వారికి అర్థమవుతుందని నేను ఈ రెండో భాగాన్ని కూడా స్టిచ్ చేసి చూపిస్తున్నాను. ఈ భాగాన్ని కూడా అదే విధంగా ఇలా దార భాగాన్ని పట్టుకొని ఇలా దగ్గరికి లాగితే మనకి చిన్నగా ఫిల్స్ వస్తాయి. ఇలా వస్తాయి. ఇలా కరెక్ట్గా మనం ఒకే విధంగా ఉండేలా నీట్గా సర్దుకుని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ పై భాగంలో రౌండ్గా తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఇలా మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఈ మార్కింగ్ని ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ ఫిల్స్ భాగాన్ని ఇలా పెట్టుకుని ఇలా స్టిచ్ చేసుకోవాలి.
ఇది మెయిన్ పీస్ అండి, ఇది లైనింగ్ పీసు. లైనింగ్ వైపు ఉండే భాగంలో పెట్టుకుని అక్కడి నుంచి ఇలా పాదమంచి ఉండేలా చూసుకొని కదలకుండా నీట్గా పెట్టుకొని ఫిల్స్ ఫోల్డింగ్ చెదిరిపోకుండా ఉండేలా చూసుకొని నీట్గా స్టిచ్ చేసుకోండి. మనం ఎక్కడికైతే మార్కింగ్ పెట్టుకున్నామో అంతవరకు చేసుకోవాలి. స్టిచ్ చేయండి, ఇలా స్టిచ్ చేసుకోండి. ఇలా బ్యాక్ పార్ట్లో మిగిలిన భాగాన్ని ఇలా అటాచ్ చేసి రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనకి ఉక్కు భాగం ఉంది కదా, ఆ భాగం వైపుని మన రౌండ్ సర్కిల్ ఎలా అయితే ఉందో అదే విధంగా చూసుకుని ఇలా చూసుకుని స్టిచ్ చేసుకోవాలి. పొడవు కోసం ఫిల్స్ ఇచ్చుకుంటే నీట్గా ఇంకా బాగుంటుంది ఫ్రాకు. నేను ఫిల్స్ ఇస్తున్నాను. 4 ఇంచెస్ క్లాత్ని తీసుకుని దాన్ని 1 సైడ్ ఫోల్డింగ్ చేసి ఆ భాగాన్ని కింద ఇస్తున్నాను. ఇలా ఫిల్స్ ఇవ్వడం వల్ల ఫ్రాకు నీట్గా ఉంటుంది, మరింత లుక్గా కనిపిస్తుంది. ఇలా ఫిల్స్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా పై భాగంలో ఎడ్జి వార ఫోల్డింగ్ చేసుకొని ఫోల్డింగ్ మన ఫిల్స్ మీద కాకుండా ఈ పైన ఉన్న క్లాత్ మీద వేసుకోవాలి. ఇలా రెడీ అయ్యింది. ఇలా రెడీ అయిన తర్వాత మనకి ఇలా నెక్ భాగం, ఇలా రౌండ్ భాగం మనం ఇలా తీసుకున్నాం కదా, ఇది లైనింగ్ పీస్ అనమాట. ఇలా రివర్స్ చేస్తే మనకి మెయిన్ పీస్ పైకి ఉన్నాయి ఈ భాగాలు. ఇది రౌండ్గా మనం ఫిల్స్ ఇచ్చాం కదా, ఈ కింద పార్ట్లో ఆ భాగం కింద భాగాన ఇలా చిన్న చిన్నగా ఫిల్స్ ఇచ్చాను. ఇప్పుడు ఈ భాగాలు రెండింటిని ఇలా మనం ఇలా సగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనకి హార్మల్ రౌండ్కి బాడీ క్లాత్కి కాకుండా నడుం క్లాత్కి పెట్టాం కదా, ఆ రౌండ్ అనమాట ఇది. ఇలా చూసుకుని వెనక భాగాన్ని ఎదర భాగాన్ని ఇలా పట్టుకుని 1 ఇంచ్ ఉండేలా ఇలా పట్టుకొని 1 ఇంచ్ ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్ ఉండేలా చూసుకుని ఈ సమానంగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ భాగాల్ని లైనింగ్ పీసు, మెయిన్ పీసు మొత్తం 4 భాగాల్ని కలిపి ఒకేసారి స్టిచ్ చేసుకోవాలి. అదే విధముగా ఇటు సైడు కూడా సేమ్ ఇలా హార్మల్ రౌండ్ని 2 భాగాలని ఇలా పట్టుకొని ఇలా చూసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి హార్మల్ రౌండ్, ఇది హార్మల్ రౌండ్, ఈ రెండింటిని ఇలా పట్టుకొని ఇలా 4 భాగాలు ఒకేసారి ఇలా 1 ఇంచ్ ఉండేలా చూసుకొని ఇక్కడ ఆ రంగులు ఉండేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. స్టవ్ కిందకు వచ్చే కొద్ది ఆ రంగు ఉండాలి. ఇలా రెడీ అయ్యిందండి ఫ్రాకు. ఇలా ఉక్స్ భాగం ఇక్కడ ఉక్కు వేసుకోవాలి బ్యాక్ పార్ట్లో, ఇలా ఫ్రంట్ పార్ట్. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.